హలో అండి. ఈరోజు వీడియోలో మన ముందు వీడియోలో తీసుకున్న ఆన్‌లైన్‌లో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అయితే చూపించాను కదా! వాటితో నేను స్టిచ్ చేసిన 2 ఫ్రాక్స్ అయితే చూపిస్తాను. ఇదైతే ఇంకా స్టిచ్చింగ్ చేయలేదనమాట. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదండీ! నేను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే తీసుకున్నానని క్లియర్‌గా చెప్పాను. ప్రైస్ అన్నీ కూడా ఆ వీడియోలో చెప్పాను. చూడని వాళ్ళుంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదు అంటే ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇదైతే ఒక ఫ్యాబ్రిక్ అనమాట. ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇది. దీంతో ఇంకా ఏమీ రెడీ చేయలేదు. రెడీ చేసిన ఫ్రాక్స్ అయితే చూపిస్తాను చూసేయండి. ఇదైతే ఒక ఫ్రాక్ అనమాట. స్టిచ్ చేసిన ఫ్రాక్. ఇది 3 మీటర్స్ నేను ఫ్రాక్‌కి యూజ్ చేశానండి. క్రిందనేం ఫ్రిల్స్ పెట్టలేదు. జస్ట్ పైన మాత్రం టాప్ దగ్గర మాత్రమే ఫ్రిల్స్ పెట్టాననమాట. వేస్ట్ దగ్గర. మనకి ఫ్యాబ్రిక్ అయితే ఇలా హోల్స్‌గా ఉంటుంది గదా! ఇది ఫ్లోరల్ డిజైన్‌లా వచ్చింది. అందుకే లుక్ వైస్ కూడా చాలా బావుందండి. స్టిచ్చింగ్ చేసి వేశాక కూడా బాగుందనమాట. దీంతో పిక్స్ నేను తీసాను ఐడియా లేదు. ఒకవేళ పిక్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఫ్రాక్ నేను చాలా సింపుల్‌గా డిజైన్ చేశాననమాట. అంటే తను నేను కిడ్స్‌కి సింపుల్‌గా ఉంటే నచ్చుతది కదండీ! అంటే ఇది కాటనే కాబట్టి హడావుడిగా అంటే లేస్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ ఒక వీ నెక్ పెట్టేసాను. లోపల క్యాన్వాస్ యూజ్ చేశానండి. నెక్‌కి మంచి స్టిఫ్‌నెస్ కోసం క్యాన్వాస్ యూజ్ చేశాననమాట. మనం పైనైతే అలా వస్తది. కింద వేస్ట్ దగ్గరైతే చిన్న చిన్న ఫ్రిల్స్ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. తర్వాత హ్యాండ్ వచ్చేసి ఫ్రిల్స్ ఎక్కువ పెట్టి బుట్ట హ్యాండ్ పెట్టానండి. బుట్ట హ్యాండ్ ఎలా పెట్టానంటే షార్ట్ బుట్ట అనమాట. దీనికి లైనింగ్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. ఈ బుట్ట కూడా మొత్తం ఎక్కువ తీసుకున్నాననమాట ఫ్యాబ్రిక్. మిగతా ఫ్యాబ్రిక్ అంతా కూడా దీనికే తీసేసుకొని ఇలా పెట్టాను. ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ కూడా చాలా వచ్చాయండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా షార్ట్ బుట్ట హ్యాండ్స్‌లా పెట్టాననమాట. వి షేప్. వేసుకున్నప్పుడు మంచి లుక్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అయితే పెట్టాను. రౌండ్ నెక్‌కి ఇంకా అంటే కొంచెం డీప్ పెట్టానండి. డీప్ పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి బ్యాక్ సైడ్ హుక్స్‌లు, జిప్స్ ఏం అక్కర్లేదు. ఆళ్ళు ఫ్రీగా వేసేసుకోవచ్చనమాట. అందుకని చెప్పేసి. ఇది కావాలంటే ఫ్రాక్‌లా వేసుకోవచ్చు. ఇది మనకి నీ లెంత్ షార్ట్ ఫ్రాక్ టైప్ అనమాట. అలా వేసుకోవచ్చు. లేదంటే మనం ఏదైనా లెగ్గిన్‌తో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇదే అండి ఓవరాల్ లుక్ అయితేను. అంటే మీకు ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. నేను జస్ట్ వీ నెక్ పెట్టేసి సింపుల్ ఫ్రాక్‌లా స్టిచ్ చేశాను. బుట్ట హ్యాండ్స్ పెట్టడం వల్ల లుక్ అయితే చాలా బావుందనమాట. పొంగల్‌లో ఒక రోజు అయితే ఈ ఫ్రాక్ అయితే వేసుకుందండి పాప. అలాగే ఇంకొకటి డిజైన్ చేసింది కూడా చూపిస్తాను. ఇదైతే ఇంకా డిజైన్ చేయలేదు. ఎలా చేయాలనేది ముందు చూద్దాము. అంటే ఫ్రాక్‌లా డిజైన్ చేయాలా? లేదా టాప్‌లా అని ఒక ఐడియాతో ఉన్నాననమాట. ఏదైనా సరే మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా ఒక ప్లే లిస్ట్‌లో పెడతానండి. అంటే అంటే మనం ముందు ఫ్యాబ్రిక్స్ చూపించాము. ఇప్పుడు రిఫరెన్స్ అంటే ఎలా స్టిచ్ చేశాననేది కూడా చూపిస్తున్నాను కదా! ఇలాంటి వీడియోస్ అన్నీ ఒక ప్లే లిస్ట్‌లో పెడతాను. ఆన్‌లైన్ ఫ్యాబ్రిక్స్ లేదా ఆఫ్‌లైన్ ఫ్యాబ్రిక్స్ ఏం తీసుకున్నా సరే ఒక ప్లే లిస్ట్ పెట్టాననుకోండి. మీకు ఇలా ఫ్యాబ్రిక్స్‌తో స్టిచ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చనమాట. ఇది చూడండి. ఇది మీకు ముందు వీడియోలో చూపించాను కదా! ఈ ఫ్యాబ్రిక్ కూడా చూపించాను. దీంతో అయితే ఎలా స్టిచ్ చేశాను అంటే బాక్స్ ప్లేటెడ్ ఉంటాయి కదా! అలా పెట్టానండి. అంటే నేను ఇది ఫ్యాబ్రిక్ చాలా తక్కువ తీసుకున్నాను. అంటే 2 మీటర్స్‌తో నేను షార్ట్ ఫ్రాక్‌లా స్టిచ్ చేశానండి. ఇది మనకి అందుకే ఫ్రిల్స్ కూడా నడుము దగ్గర ఎక్కువ పెట్టలేదనమాట. జస్ట్ ఒక 2 ఫ్రిల్స్ వచ్చి ఇదంతా ప్లెయిన్ వచ్చేలా డిజైన్ చేశాను. ఇదొక డిఫరెంట్ మోడల్‌లా ఉంటుందనమాట. అంటే మనకి మొత్తం ఇలా ప్లేట్స్ రావు. జస్ట్ మధ్యలో మాత్రమే వస్తాయి. ఈ బాక్స్ ప్లేటెడ్ కనిపిస్తున్నాయి కదా! ఇవి 2. తర్వాత మనకి వేస్ట్ దగ్గర ఇలా ప్లెయిన్‌గా ఉంటుందనమాట. కొంచెం డిఫరెంట్ అంటే ఇది నేను ఆహ్, ఏ ఐడియాలో అంటే దీనికి లెగ్గిన్ వేసుకొని అలా వేసుకోవచ్చన్నట్టుగా ఫ్రాక్‌లో ఫ్రిల్స్ ఎక్కువ పెట్టేయలేదనమాట. తర్వాత దీనికి బాటమ్‌కి టాప్‌కి నేనేం చేశానంటే పైన బాడీ పార్ట్‌కి ఇలా ప్రిన్సెస్ కట్ టైప్ ఇచ్చానండి. ప్రిన్సెస్ కట్‌లా ఇచ్చాను. టక్స్ అవి కాదు. ముందు ఫ్రాక్‌కి అయితే డాట్స్ పెట్టాను. దీనికైతే ఇలా ప్రిన్సెస్ కట్‌లా 2 సైడ్స్ ఇలా ఇచ్చాననమాట. తర్వాత దీనికి స్టార్ నెక్‌లా మీకు తెలుస్తుంది కదా! ఇలా స్టార్ నెక్‌లా అయితే ఇచ్చానండి నెక్ షేపు.
దీనికి ఏంటి అంటే సెల్ఫ్ పైపింగే ఇచ్చేసాననమాట. కాంట్రాస్ట్ ఇవ్వలేదు. ఫ్రాక్‌లో వస్తది కదా! ఫ్యాబ్రిక్. ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌తో ఇలా స్టార్ నెక్‌లా ఇచ్చాననమాట. దీన్ని నెక్లెస్ నెక్ అని కూడా అంటారు. అలా అనమాట. దీనికి ఇంకా క్యాన్వాస్‌లు ఏమి యూజ్ చేయలేదు. లోపల వైపయితే నేను ఇలా దీన్ని క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశానండి. క్రేప్ లైనింగ్ వల్ల ఏంటి అంటే మనకి స్మూత్‌నెస్ ఉంటది. అలాగే కాటన్ లాగా పైకి పోవడాలు అంటే మనకి కాటన్ ఏంటంటే తడిపేటప్పటికి లాగేసి చిన్నగా అయిపోతుంది. లేదంటే దగ్గరికి చుట్టుకుపోయినట్టుగా అవుతుంది. కాబట్టి కొంచెం బావుంటుంది. లైఫ్ ఉంటుందని చెప్పేసి ఇదైతే యూజ్ చేశాను. ఇంకా పై వైపునైతే నార్మల్ కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేశానండి బాడీ పార్ట్‌కి. దీనికి కూడా బ్యాక్ సైడ్ నెక్ కొంచెం డీప్ పెట్టేసాను. డీప్ పెట్టేయడం వల్ల ఫ్రీగా వేసుకోవచ్చనే ఉద్దేశంతో డీప్ పెట్టేసానండి. మనం డీప్ వద్దనుకున్నప్పుడు కొంచెం హై నెక్ పెట్టుకొని హుక్స్ గానీ లేదా జిప్ గానీ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఇక ఈ ఫ్యాబ్రిక్ ఒక 3 మీటర్స్ వరకు ఉంది. అది లెహెంగాలా ఎలాగైనా టర్న్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా అనేది ఇంకా కాన్సెప్ట్ అయితే రెడీ చేసుకోలే. ఎలా చేసినా మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఫ్యాబ్రిక్స్ నేనెక్కడ తీసుకున్నాను, నాకెంత ప్రైస్ పడింది, ఆఫ్‌లైనా, ఆన్‌లైనా అంతా కూడా నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూసేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదు అంటే ఒకసారి చెక్ చేయండి. చూసారా? ఇదైతే కొంచెం మంచి షైనింగ్ అనమాట. ఇదంతా సీక్వెన్స్ వర్క్ మనకి. ఇది మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇదంతా సీక్వెన్స్ వర్క్. నైట్ టైమ్ అయితే చాలా షైన్ అవుతుంది. ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్‌కి సింగిల్‌గా ఫ్రాక్ వేసుకుంటే మంచి లుక్ వస్తదనమాట. మన బడ్జెట్‌లో అయిపోతుంది. అలాగే మంచి లుక్ వస్తుందనమాట. ఈ 2 ఫ్రాక్స్ అయితే నేను ఆన్‌లైన్‌లో తీసుకున్న ఫ్యాబ్రిక్స్‌తో స్టిచ్ చేసినవి. ఎలా అనిపించాయి చెప్పండి. అలాగే ఇంకా మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కావాలా? ఎటువంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే టైలరింగ్ సంబంధించినవి ఉన్నవి. అలాగే బ్లౌజెస్, అలాగే టాప్స్, కిడ్స్ ఫ్రాక్స్, ఇంకా మగ్గం వర్క్ ఇంకా చాలా ఉన్నాయండి. ఒకటి కాదు. ఒకసారి ఛానల్‌లోకి వెళ్ళి ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు అందులో ఒకసారి క్లియర్‌గా చూసుకొని మీకు నచ్చిన కేటగిరీ మీరు చూస్ చేసుకొని మీరు చూడొచ్చనమాట. అలాగే టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి 30 డేస్ టైలరింగ్ క్లాసెస్ అని పెట్టానండి. 30 డేస్ అంటే 30 వీడియోస్‌లా పోస్ట్ చేశాను. అసలు బేసిక్స్ కూడా రాని వాళ్ళకి చాలా యూజ్ అవుతది. ఒకసారి అన్నీ చెక్ చేయండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి.